హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఉగాది కానుక ప్రకటించిన ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉగాదికి ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ బహుమతి రెడీ అవ్వండి అంటూ ప్రకటన అయితే చేశారు. విషయం ఏంటని చూస్తే, సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా పేదల గృహ నిర్మాణాల పథకంపై శుభవార్త ప్రకటించారు. ఉగాదికి ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం ఇళ్ల జాతర నిర్వహిస్తామని తెలిపారు. ఇల్లు లేని అర్హులందరికీ కూడా ఇంటి స్థలాలు అందజేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇక 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఉచిత ఇల్లు లేదా ఇంటి స్థలాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉగాదికి మొత్తం 3 లక్షల ఇళ్లు, అలా ఇంటి స్థలాల పంపిణీ. రాష్ట్రంలో సుమారు 2,20,000 కుటుంబాలకు సొంత ఇంటి స్థలాలు లేవని, వీరికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఉచితంగా స్థలాన్ని ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇల్లు లేని వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలంటే ఆయన సూచించారు. ఈ ఉగాదికి 3 లక్షల ఇళ్లు, ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామంటూ చెప్పారు. ఇక ఈ ఏడాదిలోనే 10,63,000 ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అలా చూస్తే మొత్తం ఇళ్ల నిర్మాణం పైన తమ ప్రభుత్వ విధానాన్ని వివరించిన చంద్రబాబు 2029లో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానం అన్నారు. 2,20,000 మందికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఇంటి స్థలం దొరికిన చోట్ల, అంటే దొరకకుండా కొంచెం ప్లేసులు లేని చోట్ల అపార్ట్మెంట్లు నిర్మించి అందరికీ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఇళ్ల పోర్టల్ను ప్రారంభించిందని చెప్పిన చంద్రబాబు, ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఇల్లు రాని అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించారు. దరఖాస్తులను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అర్హులను నిర్ణయించి వారికి ఇల్లు కట్టించే బాధ్యతను తీసుకుంటాయంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇక అలాగే ఇదే సమయంలో రాయచోట్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేసిన చంద్రబాబు, ఉగాదికి ముందే ఆ ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం జూన్లో 2.5 లక్షల ఇళ్లకు, సెప్టెంబర్లో మరో 2,01,000 ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. ఇక ఈ ఏడాదిలో మొత్తం 10,60,000 ఇళ్లను పూర్తి చేస్తామంటూ వివరించారు. అంతేకాదు అదనంగా 6 నుండి 7 లక్షల వరకు ఇల్లు కట్టాల్సిన అవసరం కూడా ఉంటుందంటే ఆయన ప్రస్తావించారు. ఏది ఏమైనా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేయడమే లక్ష్యంగా అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రకటించారు.